శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటాలీ పట్టణం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ వాక్యం దానిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొర్నేలు అన్నటువంటి భక్తిపరుడు, దైవజనుడు ఈ లోకములో నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఇటాలీ పట్టణంలో ఒక శతాధిపతి, 100 మందికి అధికారి. ఆ 100 మందికి అధికారి అయినప్పటికీ భక్తితో దేవుణ్ణి కొలవడం, అనగా ప్రజలకు ధర్మం చేయవాడు, అంత మాత్రం కాకుండా ప్రార్థన చేయవాడు, ఇట్లాంటి మంచి గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి భక్తితో కొలుస్తూ ప్రార్థిస్తూ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ సహాయం చేసి నడిపించి దీవించమని ఆశ్రయించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.